హలో ఎవ్రీవన్. ఇవాళ మనం షార్వుల్ ఫెస్టివల్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సో, ఈ షార్వుల్ ఫెస్టివల్ అంటే బేసిక్‌గా ఏంటంటే వర్షిప్ ఆఫ్ సాల్ ట్రీ అనమాట. ఇది ఆల్మోస్ట్ నార్త్ ఇండియాలో చోటా నాగ్‌పూర్ ప్లాట్యూ లేకపోతే జార్ఖండ్ స్టేట్ ఈ ప్రాంతాల్లో ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుద్దనమాట. ఈ ఫెస్టివల్‌ని ట్రైబల్ పీపుల్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ ఉన్న ట్రైబల్ ఒక 3, 4 ట్రైబల్ కమ్యూనిటీస్ సెలబ్రేట్ చేసుకుంటాయన్నమాట ఈ ఫెస్టివల్‌ని. అయితే ఈ ఫెస్టివల్ మనకి మెయిన్‌గా దేనికి ఇంపార్టెంట్ అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రాస్పెక్టివ్‌లో మనకేంటంటే ఇదేదో ఒక ఫ్యాక్చువల్ క్వెషన్ గాను లేకపోతే మనకి ప్రిలిమ్స్ జీఎస్ మెయిన్స్‌లో మనకెలా అంటే ఒక ఆన్సర్ రైటింగ్‌లో సబ్స్టాన్షియేట్ చేసుకొని గాను, లేకపోతే ఎవరైతే ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్కడైతే మనకి జీఎస్ పేపర్ 2లో ఆంథ్రోపాలజీలో సబ్స్టాన్షియేట్ చేసుకోవడానికి గాని ఈ యొక్క షార్వుల్ ఫెస్టివల్ అనేది యూజ్ అయిద్దనమాట. సో, ఈ ఫెస్టివల్‌లోకెళ్దాం. బేసిక్‌గా ఈ షార్వుల్ ఫెస్టివల్ అంటే ఏంటంటే వర్షిప్ ఆఫ్ సాల్ ట్రీ అనమాట. దీన్ని చోటా నాగ్‌పూర్ ప్లాట్యూ మళ్ళీ అదే విధంగా జార్ఖండ్ ఏరియాలో ఉన్న ట్రైబల్ పీపుల్ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సో, ఒక 4, 5 ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట. ఏవంటే మనకి సంతాలు, ముండా, హో, ఓరాంగ్ ఈ కమ్యూనిటీస్ అన్నీ గూడా ఈ యొక్క ఫెస్టివల్‌ని సెలబ్రేట్ జేసుకోవడం జరుగుతాయన్నమాట. లెట్స్ సీ ఇక్కడ మనం చూస్తే ఇది సాల్ ట్రీ అనమాట. ఇది సాల్ ట్రీ. సో, దీని యొక్క వర్షిప్ జరుగుతా ఉంటది. అదే విధంగా మనకి ట్రైబల్ కమ్యూనిటీస్ ఈ యొక్క షార్వుల్ ఫెస్టివల్ అప్పుడు ఈ యొక్క కమ్యూనిటీస్ ఇలా డాన్స్ ఫార్మ్ వేసుకొని రకరకాలుగా ఈ యొక్క ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుద్దనమాట. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు మనం దీంట్లో చూసుకుంటే ఇది చోటా నాగ్‌పూర్ ప్లాట్యూ. ఈ చోటా నాగ్‌పూర్ ప్లాట్యూ లేకపోతే జార్ఖండ్ స్టేట్. సో, ఈ ఏరియాస్‌లో మనకి బేసిక్‌గా ఈ యొక్క ఫెస్టివల్ అనేది పుట్టిందనమాట. బేసిక్‌గా వీళ్ళు ప్రైమర్‌లీ ఏంటంటే ఇనిషియల్ స్టేజ్‌లో హంటర్ గ్యాదరర్స్ అనమాట. ఈ కమ్యూనిటీస్ ఏవైతే ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయో. కానీ కాలక్రమేణా బ్రిటిష్ టైమ్ వీళ్ళు ఏమయ్యారంటే అగ్రికల్చర్ వైపు షిఫ్ట్ అయిపోయారు. అగ్రికల్చర్ వైపు షిఫ్ట్ అయిపోయి అక్కడే ల్యాండ్స్ ఉండి ఇల్లులు కట్టేసుకొని సో, ఇయన్నీ కూడా వాళ్ళ తరం మారుతా కొద్దీ అప్పుడు వాళ్ళు అడాప్ట్ చేసుకున్న ఒక ఫెస్టివలే షార్వుల్ ఫెస్టివల్ అనమాట. సో, ఈ చారుల్ ఫెస్టివల్ బేసిక్‌గా మనకి ఎట్లా అంటే తెలంగాణలో కంపారిటివ్ చేసుకుంటే మనకి బతుకమ్మ, బోనాలు ఇట్లా మనకి ఎప్పుడైతే లెజిటిమసీ రాలేదు కదా! ఇప్పుడు మనకి 2014 తర్వాత స్టేట్ గుర్తించింది ఈ ఫెస్టివల్‌ని. అదే విధంగా ఈ షారుల్ ఫెస్టివల్ అనేది మనకి బ్రిటిష్ టైమ్‌లో వీళ్ళకున్నా గూడా ఇది 1960స్‌లో ఫేమస్ అయిందనమాట. సో, బాబా కార్తిక్ ఓరాంగ్ గారు దీన్ని ఫేమస్ చేసి దీన్ని లెజిటిమేట్ చేయడం జరిగిందనమాట ఈ యొక్క ఫెస్టివల్‌ని. సో, ఆ విధంగా అప్పటి నుంచి ఈ ఫెస్టివల్ అనేది ప్రతి ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుద్ది. సో, లెట్స్ లుక్ ఇంటూ దీస్ కమ్యూనిటీస్. సో, ఇయన్నీ కూడా మనకేంటంటే ముండా, హో, ఒరాంగ్ అదే విధంగా సంతలి ఇయన్నీ కూడా కమ్యూనిటీస్ అన్నీ కూడా ఇయన్నీ డిఫరెంట్ కమ్యూనిటీస్ అన్నమాట. ఇక్కడ మనం ఫోటో చూడొచ్చు. వీళ్ళు ఇయన్నీ కూడా కమ్యూనిటీస్ అన్నీ కూడా సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట ఈ ఫెస్టివల్‌ని. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఈ ఫెస్టివల్ బేసిక్‌గా 3 రోజులు జరుగుతా ఉంటది. మొదటి రోజు ఏంటంటే అక్కడ పూజారి అంటారు కదా! ప్రీస్ట్. సో, వాళ్ళు ప్రేయర్స్ అనేవి స్టార్ట్ చేస్తారన్నమాట. ఆహ్, హౌస్ క్లీనింగ్ సెరమనీ ఉంటది. సో, ఇల్లు క్లీన్ చేసుకుంటారు. బేసిక్‌గా మనం సంక్రాంతి, ఉగాది అప్పుడు చేసుకుంటాం కదా! అదే విధంగా అక్కడ ఉన్న సామాన్లన్నీ క్లీన్ చేసుకొని, ఇల్లు క్లీన్ చేసుకొని అది ఫస్ట్ డే సెరమనీ అనమాట. సెకండ్ డే ఏం చేస్తారంటే మనకి కోడి పందాలుంటాయి. కోడి పందాలైనా, లేకపోతే చావలు పట్టడమైనా, ఇక లేకపోతే మనకి ఆఫరింగ్ ఆఫ్ సాల్ ఫ్లవర్స్. ఆ సాల్ ఫ్లవర్స్ అని ఉంటాయి కదా! సో, ఈ ఫ్లవర్స్ ఉంటాయి చూసారా? ఈ సాల్ ఫ్లవర్స్ అనమాట. వీటిని ఆఫరింగ్ చేయడం మన దేవుడికి, ఇయన్నీ కూడా జరుగుతా ఉంటాయన్నమాట. ఇది సెకండ్ డే. థర్డ్ డే రోజు మనకేంటంటే ఇక్కడ ట్రెడిషనల్‌గా ఇక్కడ హాండీ అని ఉంటది. హాండియా అని ఉంటది. ఈ హాండియాని మనం తాగుతారనమాట. ఇదేంటంటే రైస్ బీర్ అనమాట. ఇప్పుడు మన దగ్గర చూస్తే విప్ప పువ్వు లేకపోతే మహువా ఇయి అంటాం గదా! సో, మహువా ఫ్లేవర్ నుంచి మనం ఈ మహువా తయారు చేస్తామనమాట. సో, ఇప్ప పువ్వు అని చెప్తాం తెలుగులో మనం దాన్ని. సో, ఇప్ప సారా అంటారు గదా! సో, దాన్ని తయారు చేసి తాగుతా ఉంటారనమాట. ఈ యొక్క ప్రాంతాల్లో. సో, అదే విధంగా ఇక్కడేంటంటే ఇక్కడ మనకి హాండియా అని ఉంటది. ఇదేంటంటే రైస్ బీర్ కింద మనం చెప్పుకోవచ్చు. ఈ రైస్ బీర్‌ని తయారు చేసి ట్రెడిషనల్‌గా ఆ రోజు తాగుతా ఉంటారనమాట. సో, దట్ ఈస్ ఇప్పుడు మనం ఇక్కడ లాస్ట్‌లో ఫోటో చూస్తున్నాం గదా! ఈయన మనకి బాబా కార్తిక్ ఓరాంగ్ గారను. ఈయన దీన్ని 1960స్‌లో దీన్ని ఫేమస్ చేయడం జరిగిందనమాట ఈ ఫెస్టివల్‌ని. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో, ఇది మనకేంటంటే ఒక చిన్న ఇంపార్టెంట్ షార్వుల్ ఫెస్టివల్ అనమాట. ఇది మనం ఈ ప్రిలిమ్స్ ఫ్యాక్చువల్‌గా ఓరియెంటెడ్ గాను, లేకపోతే జీఎస్ కంటెంట్ ఉంటది కదా! జీఎస్ కంటెంట్ ఆర్ ఆంథ్రోపాలజీ పేపర్ 2లో గాను మనం సబ్స్టాండ్ చేసుకొని రాసుకోవచ్చనమాట. సో, ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ అబౌట్ ద షార్వుల్ ఫెస్టివల్. థాంక్ యూ.